హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ అండ్ ఫ్రెషర్స్ హైరింగ్ .com సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు కోమెడ్కే యూజీ సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఇప్పుడే రావడం జరిగింది. సో ఈ రిజల్ట్స్ మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాది మంది పిల్లలు రాస్తూ ఉంటారు. ఎందుకంటే బెంగుళూరులో ఉన్నటువంటి కాలేజెస్ అన్నీ కూడా మంచి కాలేజెస్ ఉన్నాయండి. చాలా కాస్ట్లీ కాలేజెస్ అక్కడ ఉంటాం. ఆర్‌వి సెట్ అనుకోండి, లేకపోతే బీఎంఎస్ అనుకోండి, అదేవిధంగా రామయ్య కాలేజ్ అనుకోండి, ఆచార్య అనుకోండి, దయానంద్ సాగర్ అనుకోండి, బెంగుళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బీఎంఎస్ ఐటీఎం, సీఎంఆర్ ఐటీ, ఇట్లా రకరకాల మనకు ఒక టాప్ 10 కాలేజెస్ అక్కడ ఉండటం వల్ల మళ్ళీ వాల్యూ కూడా ఎక్కువ ఉండటం వల్ల మన తెలుగు విద్యార్థులు అనేక మంది రాస్తూ ఉంటారు. అటువంటి ఉత్కంఠంగా ఎదురు చూసినటువంటి ఈ యొక్క కోమెడ్కే రిజల్ట్స్ జస్ట్ ఇప్పుడే రావడం జరిగింది. సో 24వ తారీఖు 4 గంటల నుంచి మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది వీళ్ళకి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అప్పటి నుంచి మీరు సర్టిఫికేట్లన్నీ అప్లోడ్ చేసి మీరు కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయనేది ఒక టాప్ 10 కాలేజీలు మాత్రం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఉదాహరణకి మనకి ఆర్‌వి సెట్, ఆర్‌వి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది ఫేమస్ కాలేజీ ఇప్పుడు బెంగుళూరులో. దీని కట్ ఆఫ్ సీఎస్ఈలో తీసుకున్నప్పుడు 550 ర్యాంక్ గాని వచ్చినట్లయితే మీకు అక్కడ సీట్ వస్తుందండి. సీఎస్ఈలోనే ఇతర బ్రాంచెస్‌లో తీసుకున్నప్పుడు 950 వరకు వస్తుంది. అదేవిధంగా ఈసీలో తీసుకున్నప్పుడు 1700 వరకు ఇక్కడ సీట్ రావడం అనేది జరుగుతుంది. మన సెకండ్ హైయెస్ట్ ర్యాంక్స్ కట్ ఆఫ్ వచ్చేటువంటి కాలేజ్ బీఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండి. ఈ కాలేజ్‌లో తీసుకున్నప్పుడు 1.6 1600 ర్యాంక్‌కి సీఎస్ఈ కట్ ఆఫ్ అయిపోతుంది. అదేవిధంగా సీఎస్ఈలో ఇంకొక స్పెషలైజేషన్ కూడా ఉందండి కొత్త బ్రాంచ్ వాళ్ళ దగ్గర. అది గాని తీసుకున్నప్పుడు సీఎస్ఈ ఎస్ అంటాం, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఇది. ఇది 3200 వరకు కట్ ఆఫ్ ఉంటుంది. అదేవిధంగా ఐఎస్సీ అని చెప్పేసి ఇంకో బ్రాంచ్ ఉంది. ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ బ్రాంచ్ ఏదైతే ఉంటదో అక్కడ ఐఎస్సీగా పిలువబడుతుంది. ఇక్కడ గానైతే 2800 ర్యాంక్‌కి కట్ ఆఫ్ అనేది ఉందండి. ఈసీ తీసుకున్నప్పుడు 4500 కట్ ఆఫ్ వరకు మనకుందనమాట. ఇకపోతే థర్డ్ కాలేజ్ ఎంఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అంటే ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ కట్ ఆఫ్ తీసుకున్నప్పుడు 1700 ర్యాంక్‌కి సీఎస్ఈ కట్ ఆఫ్ వస్తుంది. అదేవిధంగా 3100కి వచ్చేసి సీఎస్ఈ అలైడ్ బ్రాంచెస్ కట్ ఆఫ్ అనేది ఉంది. అదేవిధంగా ఐటీ కట్ ఆఫ్ వచ్చేసి 3000 వరకు ఉందండి. అదేవిధంగా ఈసీకి తీసుకున్నప్పుడు 5000 కట్ ఆఫ్ అనేది ఉంది. ఫోర్త్ ఇన్స్టిట్యూషను, ఇక్కడ టాప్ 10 ఇన్స్టిట్యూషన్ చెప్తున్నాను కదండీ. ఫోర్త్ ఇన్స్టిట్యూషన్ దయానంద్ సాగర్ కాలేజ్. దయానంద్ సాగర్ తీసుకున్నప్పుడు మీకు 4000 మీకు ర్యాంక్ కట్ ఆఫ్ వస్తుంది సీఎస్ఈ. అదేవిధంగా సీఎస్ఈలో అదర్ బ్రాంచెస్ తీసుకున్నప్పుడు 6400 వరకు ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది. అదేవిధంగా ఐటీ తీసుకున్నప్పుడు 6500 కట్ ఆఫ్ ఉందండి. ఈసీ తీసుకున్నప్పుడు 12000 ర్యాంక్ వరకు కూడా మనకి దయానంద్ సాగర్‌లో వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఫిఫ్త్ ఇన్స్టిట్యూషను బెంగుళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తీసుకున్నప్పుడు 7000 ర్యాంక్ ఉంది సీఎస్ఈ కట్ ఆఫ్. సీఎస్ఈలో అదర్ బ్రాంచెస్ ఒక 10000 వరకు ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది. 11000 వస్తుందండి బెంగుళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో. అదేవిధంగా ఈసీ వచ్చేసి 16000 కట్ ఆఫ్ అనేది ఉంది. ఆచార్య తీసుకున్నప్పుడు ఇంకెక్కడి నుంచి నార్మల్ అండి. టాప్ 5 కాలేజెస్‌కే డిమాండ్ ఉంది. ఆచార్య తీసుకున్నప్పుడు 27000కి వెళ్ళిపోయింది సీఎస్ఈ. అదేవిధంగా సీఎస్ఈ ఐటీ ఇతర బ్రాంచెస్ తీసుకున్నప్పుడు 33000 వరకు ఉంది. ఐటీ అయితే 36000 వరకు వస్తుంది. ఈసీ గానైతే ఒక 45000 ర్యాంక్ కూడా దీంట్లో సీట్ వచ్చేస్తుంది. అండ్ సిక్స్త్ పొజిషన్‌లో కేఎల్ఈ కాలేజ్ ఒకటి ఉందండి. అదేవిధంగా బీవీ సెట్ అనేటువంటి ఇంకొక కాలేజ్ కూడా ఉంది. ఇది తీసుకున్నప్పుడు 17000 ర్యాంక్‌కి సీఎస్ఈ కట్ అవుతుంది. 19000కి సీఎస్ఈ అదర్ బ్రాంచెస్ కట్ అవుతున్నాయి. అదేవిధంగా ఈసీ తీసుకున్నప్పుడు 30000 ర్యాంక్‌కి కట్ ఆఫ్ అనేది వస్తుంది. సో సెవెంత్ పొజిషన్‌లో బీఎంఎస్ ఐటీఎం, అంటే బీఎంఎస్ కాలేజ్ యొక్క సెకండ్ క్యాంపస్ అండి ఇది. 6000కి ఇది కట్ అయిపోతుంది. అదేవిధంగా సీఎస్ఈలో అదర్ బ్రాంచెస్ తీసుకున్నప్పుడు 9000 వరకు ఉంది. ఐటీ తీసుకున్నప్పుడు 8000 కట్ అవుతుంది. మనకు 13000 ర్యాంక్ వచ్చేసి ఈసీ కట్ అయిపోతుంది. అండ్ నైన్త్ పొజిషన్‌లో సీఎంఆర్ ఐటీ అండి. 15000కి ఇది కట్ అవుతుంది. సీఎస్ఈ ఐటీ వచ్చేసి 16000కి కట్ అవుతుంది. ఐటీ వచ్చేసి 25000కి కట్ అవుతుంది. అదేవిధంగా ఈసీ వచ్చేసి 35000కి కట్ అవుతుంది. తర్వాత లాస్ట్ 10థ్ పొజిషన్‌లో దయానంద్ సాగర్ సెకండ్ క్యాంపస్ అండి. ఇది 23000కి సీఎస్ఈ కట్ అవుతుంది. 35000కి వచ్చేసి మనకి సీఎస్ఈ అదర్ బ్రాంచెస్ కట్ అవుతున్నాయి. 34000కి వచ్చేసి మనకి ఐటీ కట్ అవుతుంది. సో ఈ రకంగా ఒక 35000 ర్యాంక్ తెచ్చుకున్నట్లయితే బెంగుళూరులో టాప్ 10 కాలేజీలో మనం కోమెడ్కేలో సీటు పొందవచ్చు. సార్ మనకి ఎంసెట్‌లో వస్తే పోవటం ఎలా? కోమెడ్కే వస్తే పోవటం ఎలా? అని చెప్పి చాలామంది విద్యార్థులు అడుగుతూ ఉంటారు. కోమెడ్కేలో ఏంటంటే ప్రీమియం కాలేజ్ అండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏ కాలేజ్ అయినా సీఎస్ఈ బ్రాంచ్ తీసుకున్నప్పుడు ఒక 30 నుంచి 70 లక్షల రూపాయల వాల్యూ ఉందన్నమాట.
అందువల్ల మీరు ఫస్ట్ ఏదైనా ఒక సీట్ తీసుకున్నప్పుడు వాల్యూని లెక్కగట్టి ఎక్కడైతే ఎక్కువ వాల్యూ ఉంటుందో అక్కడికెళ్ళి చదువుకోవటం ఉత్తమ మార్గం. ఎందుకంటే వాడికి ఫండ్స్ అవైలబిలిటీ ఉంటది కాబట్టి వాడు ఖర్చు కూడా ఎక్కువ పెడతాడు. మనకు క్వాలిటీ కూడా ఎక్కువొస్తుంది. వీటిలో చాలా కాలేజెస్‌లో మనం మేనేజ్మెంట్ సీట్స్ కూడా చేస్తామండి. సో, పెస్ యూనివర్సిటీస్ దగ్గర నుంచి మొదలుపెడితే మీకు రామయ్య యూనివర్సిటీ కూడా ఇప్పుడు మంచి ఆఫర్ నడుస్తుంది. ఒక 24 లాక్స్ 23, 24 లాక్స్‌లో మీకు రామయ్య యూనివర్సిటీలో మనం సీట్ చేయొచ్చు. సో, కోమెడికేలో సీట్లు మంచి ర్యాంక్ రానటువంటి వాళ్ళు, మేనేజ్మెంట్ సీట్స్ తీసుకోదలుచుకున్నటువంటి వాళ్ళు అలయన్స్ యూనివర్సిటీ గానీ, ప్రెసిడెన్సీ యూనివర్సిటీ గానీ, న్యూ హారిజన్ ఇంజినీరింగ్ కాలేజ్ గానీ, అదేవిధంగా మీకు అనేక రకాలైనటువంటి యూనివర్సిటీలో మనం అక్కడ అడ్మిషన్ చేయడం అనేది జరుగుతుంది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు 9133111454 ఈ నెంబర్‌కి సంప్రదించండి. సంప్రదించినట్లయితే మీకు అడ్మిషన్ ప్రాసెస్ అనేది చేయటం జరుగుతుంది. థాంక్ యూ సో మచ్. బై బై.